కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం. కఠిన దీక్షలతో ఉంటారు. శైవ క్షేత్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అర్చకులు. ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేస్తూ భక్తులంతా నిత్యం భోలా శంకరుణ్ణి నామాన్ని స్మరిస్తారు. రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. శివాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. కార్తీక మాసం అంటే ముందుగా గుర్తొచ్చేది ఆ పరమశివుడు, వ్రతాలు, ఉపవాసాలు. వీటితో పాటు శివాలయ దర్శనం, నైవేద్యాలు, దీపాలు. ఈ మాసంలో నెల రోజుల పాటు హిందువులు అత్యంత పవిత్రంగా ఉంటారు. ఈ చంద్రదినాలు అన్నీ పండుగ రోజులే. ఈశ్వర ఆరాధనకు అధిక ప్రాధాన్యత. శైవ క్షేత్రాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, 1,00,000 బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు విశేషంగా జరుపుతారు. విశేష అర్చనలు జరిపే భక్తులు ఈశ్వర అనుగ్రహాన్ని పొందుతారని నమ్మకం. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెలంతా సాధ్యపడిన భక్తులు కనీసం ఆయా రోజుల్లో ఉపవాస దీక్షలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, దీపారాధన చేస్తుంటారు. ఇక కార్తీక మాసం ప్రారంభమవ్వడంతో భక్తులు అధిక సంఖ్యలో శివాలయాలకు క్యూ కడుతుంటారు. దీంతో బోళా శంకరుల ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఆలయాలను సైతం అందంగా ముస్తాబ్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీకి దగ్గరలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న కీసరగుట్ట ఆలయంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అభిషేకాలతో పాటు కార్తీక శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, నవంబర్ 5 కార్తీక పౌర్ణమిన ప్రత్యేక పూజలతో పాటు జ్వాలాతోరణం, మహారుద్రలింగ దీపార్చన, సామూహిక అభిషేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు కీసరగుట్ట ఆలయ అర్చకులు రవిశర్మ. 101 శివలింగాలకు భక్తులు అభిషేకం చేయవచ్చన్నారు. అభిషేక ప్రియుడికి చల్లటి పదార్థాలతో అభిషేకం చేస్తే భక్తులు కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకమన్నారు అర్చకులు. కార్తీక మాస బ్రహ్మోత్సవాలు 22 నుంచి 20 నవంబర్ 20 వరకు జరుగుతాయి. కావున నేను దానం శర్మ కొండర్ తెలియజేయడం ఏంటంటే భక్తులకు ఎలాంటి అసకరం కలగకుండా ప్రసాదాలు కానీ, దీపారాధనలకు కానీ, మరియు వచ్చే భక్తులకు కూడా క్యూ లైన్లో కానీ వాటర్ నీళ్ళు పెట్టడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అవసరం కలగకుండా భక్తులకు మామూలు ధర్మదర్శన భక్తులకు ముందుగా వాళ్ళకు వివరణ తెచ్చి వాళ్ళ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.